రైట్ నమస్తే దోస్తులు ఇలా ప్రసాద్ ఐమాక్స్ కాడికి వచ్చినాం ఇలా ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సార్ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది అయితే పబ్లిక్ సినిమా గురించి ఏమనుకుంటారు అసలు ఎంత పాయింట్లు ఇస్తారు సినిమా ఏ విధంగా ముందడుగు పోయింది చూడొచ్చా చూడలేదా ఇవన్నీ ఒకటే కోటాడుకుందాం అరే బాబు మీతో నువ్వు చెప్పా పాటలు ఎట్లా ఉన్నాయి ముచ్చట్లు ఎట్లా ఉన్నాయి అందులో కథలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం పారబంగారు చలో దోస్తులు అక్క నమస్తే అక్క అక్క సినిమా ఎట్లున్నది ఫ్యామిలీతో వచ్చి అక్క ఉత్తుగా వచ్చిలా అంటే వాళ్ళు సింగిల్ కమ్ మొత్తం ఫ్యామిలీ కమ్ విజయ్ సార్ ఎట్లున్నది యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ మంచిగా ఉన్నదా వచ్చిండా హీరోయిన్ ఎట్లున్నది హీరోయిన్ పాటలు ఎట్లున్నాయి హైలైటింగ్ అసలు అవి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి హైలైట్ అండి మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి అన్న అవి ఉన్నాయి అన్న పాటలు సూపర్ ఉన్నాయి నేనేమనుకోలే పాటలు బాగున్నాయి అంతే 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 నేనేమనుకోలే అన్నీ ఉన్నాయా అవి ఉన్నాయా అక్క డిష్ మొత్తానికి ఎంత ఇస్తారు రేటింగ్ సినిమాకు 3.5 నేను 5 రేటింగ్ మంచిగా అంటారు ఓవరాల్ సినిమా అంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిల్లలతో సహా రావచ్చు హ్యాపీగా సినిమా బోరే లేదు అసలు ఫ్యామిలీతో సహా వచ్చేయండి హ్యాపీగా ఎవరితో రావచ్చు ఆయనకి లవర్ లేదుగా ఆయనకి ఎవరు పడతారు మొత్తాన్ని మంచిగా అంటారు సినిమా చూడని వాళ్ళకి ఏం చెప్తారు అక్క ఎట్లున్నా సినిమా మూవీ బాగుంది హీరో యాక్టింగ్ ఎట్లా చేసాడు హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్ గా చేశాడు తమ్ముడు ఎట్లున్నా సినిమా బాగుందన్న రిలేట్ అవ్వచ్చు ఫ్యామిలీ గురించి మంచి మెసేజ్ ఉంది ఇన్స్పిరేషనల్ మెసేజ్ మధ్యలో పాప్కార్న్ తిన్నావా తినలే శాండ్విచ్ తిన్నా మళ్ళీ హీరో సార్ ఎట్లా చేసాడు యాక్టింగ్ బాగుంది కామెడీ ఉన్నదా ఫైటింగ్ ఉన్నది ఎక్కువ కామెడీ ఫైటింగ్ రెండు బ్యాలెన్స్ చేసినాడు ఫైటింగ్ ఎట్లున్నది బాగా చేసినాడు నుంచిండా స్టార్టింగ్ లోనే మొత్తం సినిమాకి ఎంత ఇస్తావు రివ్యూ ఓకే 8.59 అవుట్ ఆఫ్ 10 మ్యాథ్స్ లో వీక్ ఉన్నట్టున్నావు అరే బాబా అక్కడ సినిమా ఎట్లుందా బాగుంది బాగానే పాటలు అంత ఎక్కువ ఏం లేవు బంగారు జోకులు ఉన్నాయా ఇందులో జోక్ మా వాళ్ళ లెక్క జోకులు ఎవరైనా చేశారా కామెడీ ఏమైనా చేశారా మీ అంత కామెడీ చేయలేరు నీ షర్ట్ బాగుంది నాకు నచ్చింది ఇస్తావా ఎట్లున్నా అన్న సినిమా ఎట్లున్నాయి బాగుంది సినిమా హీరో రోల్ ఎట్లున్నాయి హీరో రోల్ చాలా న్యాచురల్గా ఉంది సినిమాకి అవుట్ ఆఫ్ రివ్యూ ఎంత ఇస్తావు 8 ఆఫ్ 10 ఫ్యామిలీతో వచ్చి అవుతుందా వచ్చా మీరు ఫ్యామిలీతో వచ్చినా మంచిగా అనిపించింది అందరికి నవ్వుకున్నారా నవ్వుకున్నాం మస్తు అంత మంచిగా మధ్యలో ఎక్కడ నన్ను అనుకున్నా మేల్కొత్త మొత్తం చేసిన ఫస్ట్ టైం కదా అందుకే నెక్స్ట్ టైం అయితే వండుకోవచ్చు నెక్స్ట్ టైం అనుకోవచ్చా ఆల్రెడీ ప్రిపేర్ అయినావు అయితే మొత్తానికి రైట్ మొత్తానికి సినిమాకు చూడడానికి ఏం చెప్దాం అనుకుంటాను చూడమనే చెప్పాలి చూడమని చెప్తావా తమ్ముడు లాస్ట్ నీ డైలాగ్ ఒక మాట ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమాలో డైలాగ్ చెప్పు సినిమాలో డైలాగ్స్ ఏమి ఉండవు ఐరనే ఉంచాలా నేను అంత చూడలే అంత ఫోకస్ గా చూడలే మై కాల్ మై ఫుడ్ అది ఇంగ్లీష్ లో అన్నా నీ తెలుగులో నాకు అంతే మొత్తానికి మంచిగా ఖుషి అయిపోయాడు తమ్ముడు అయితే సినిమా చూసి ఫ్యామిలీతో వచ్చిన తమ్ముడు అవును నిజం చెప్పు నిజం చెప్పు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఓ ఫ్యామిలీతో వచ్చిలే అయితే నీకు 30 ఉంటాయి ఏండు
ఇవాళ మనతో అయితే ఒక అన్న ఉన్నాడు, ఫ్యామిలీ స్టార్ సినిమా ఎట్లున్నది ఏం కదా మొత్తం తెలుసుకుందాం. అన్న ఎట్లున్నా సినిమా? ఓకే, సినిమా అయితే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్కి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా గుడ్, చాలా గుడ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన్మధుడు ప్లాట్ అనిపించింది. మళ్ళీ అంటే ప్యారిస్కి వెళ్ళడము అదంతా ఉంటుంది కదా, వీళ్ళు యూఎస్కి వెళ్ళడము అక్కడ అదంతా కొద్దిగా బాగానే వర్కౌట్ అయింది. స్టోరీ అయితే రొటీనే, కాకపోతే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం మెయిన్ బాగా ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఓకే, అదంతా బాగుంది. అదంతా ఫస్ట్ హాఫ్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం బాగా సెట్ అయింది. వన్ టైం వాచబుల్, మ్యాక్సిమం ఎబవ్ యావరేజ్. హీరోయిన్ రోల్ ఎట్లున్నా? హీరోయిన్ రోల్ బాగుంది, కానీ ప్రతిసారి మొత్తం మనకి అన్ని ఏమంటారు హైఫై రోల్సే పడుతున్నాయి. సీతారామంలో కానీ దీంట్లో కానీ పెద్ద పెద్ద రోల్సే పడుతున్నాయి కదా. సో ఇంకా ఏమంటారు ఫ్యామిలీ స్టార్కి ఈ అమ్మాయి కొంచెం సెట్ కాలేదని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అయితే ఇద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. సినిమా ఎట్లా పోతా అంటావు ముందరికి? ఇంకా ఓకే, హిట్ సినిమా అయితే హిట్. సినిమా హిట్. నా 5 లిప్లాక్లు ఉన్నాయి. 5 లిప్లాక్లు ఉన్నాయి. లేదు, మెలకతోటే ఉందా పండుగ. 5 లిప్లాక్లు ఉన్నాయి. బాగుంది, సినిమా అయితే బాగుంది. ఉన్నారు, పెళ్లి కాలేదు, ఫ్యామిలీ కూడా కాదు అనుకుంటా, జస్ట్ బ్యాచులర్. అన్న సినిమా ఎట్లున్నదన్న? సినిమా బాగాలేదన్న అసలు. అరే ఏందన్నా గట్లా నువ్వు? బాగాలేదు, నిజంగా బాగాలేదు. అంటే ఏం లేదు అక్కడ, ఇంకా ఫ్యామిలీ స్టార్ అన్నాడు కానీ ఫస్ట్ 40 minutes వరకే ఫ్యామిలీ ఉంది. తర్వాత ఫ్యామిలీ లేదు, మిడిల్ క్లాస్ లేదు, ఏం లేదు. ఓన్లీ లవ్ స్టోరీ. ఇంకా గీతా గోవిందం పార్ట్ 2లో ఉంది అంతే. పాటలు ఎట్లున్నాయి? పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కొట్టాడో నాకు అర్థం. నీరసంగానే ఉంది పాటలు అయితే అంతే. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఏం లేవు, ఓన్లీ 2 స్మూచెస్ ఉంటాయి అంతే. ఎందుకన్నా నువ్వు పైసలు పోట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం లేదు, పైసలు ఏం బొక్క కాలేదు అయినా బొక్కనే అయినా. సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ స్టార్ లెక్క అవుతావు అనుకున్నా, నువ్వేందా చల్లబడ్డావు బాగా. మీరు చూస్తే అదే అంటారు. బాగాలేదు. ఓ ఇండివిజువల్ హౌస్ కొనేసి ఓ పెంట్ హౌస్ కట్టేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంతే. మొత్తానికి సినిమా ఎంత రేటింగ్ ఇస్తారన్నా? 5కి అయితే 1. 0. అన్ని పాయింట్లు అన్ని తక్కువ పాయింట్లు ఇచ్చిన మొత్తం గంతగానే ఉన్నా అన్న సినిమా? ఐరన్ వంచాలన్న మరి అది స్టీల్ రాడ్ అడ్వర్టైజ్మెంట్. అది అంతకుమించి ఏం లేదు. ఇంకా బోల్డ్ మీమ్స్ వస్తాయి. అంతేనా? అదైతే పక్క. ఇంకా పరిస్థితి ఘోరంగా ఉండేటట్టున్నది బాగా. బోల్డ్ మీమ్స్ వస్తాయి, అదైతే పక్క గ్యారంటీ. మొత్తానికి సినిమా యావరేజ్ కూడా కాదు. అంతేనా? ఫ్లాప్. చూసేగా పరిస్థితి అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. 350 బొక్క అనుకునే పరిస్థితులలో కూడా ఉన్నది ఇక్కడ పరిస్థితి. అన్న ఏం కంగారు పడకు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. అన్నీసారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇట్టు కొడతారు. మిస్ సీన్ ఎట్లున్నా తెలియదు, స్మైల్ మంచిగా ఎట్లున్నా సినిమా? అంత డిసప్పాయింట్ అయింది అక్క. మంచిగా సినిమా ట్రైలర్ బాగానే ఉన్నాయి కానీ బాగుంది మూవీ, మరి హైప్ లో లేదు. నాట్ బ్యాడ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ తోటి వచ్చిలా ఉత్తగా వచ్చిలా? ఫ్యామిలీ తోటి వచ్చిలా ఉత్తగా వచ్చిలా? హాలిడే ఉన్నాయని వచ్చిలా? మొత్తాన్ని డిసప్పాయింట్ అన్నట్టు అనిపిస్తాను. ఎంత ఇస్తారక్క? జెంటిల్‌మ్యాన్ మూవీ. ఎంత ఇస్తారక్క? రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకు? 7 ఇస్తాము. అవుట్ ఆఫ్ 10? 6.5. ఐరన్ వంచాలండి కాక, ఏమందట ఐరన్ వంచాలండి కదా కాక. ఐరనే. అన్న సినిమా ఎట్లున్నా? బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. అరే అందరు బాగాలే అంటారు కానీ నువ్వెందుకు అట్లా అంటాను? బాగుందన్న, నచ్చిందన్న. ఇది ఫస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే ఏముంటుంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. కానీ ఇక్కడ మొత్తం యూత్ పరాలు కనబడతారు. యూత్, నేను యూత్నే కదన్న, ముసలి కాదు. మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తాను అన్న. సాయంత్రం టికెట్ బుక్ చేసుకున్నా ఆల్రెడీ. వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. అన్న ఎట్లా ఉంది అన్న మన పాటలు స్కోర్ ఎట్లున్నాయి సినిమా? అన్న గోపిస్తున్నారు, మ్యూజిక్ ఆబ్వియస్లీ బాగుంటుంది. గీతా గోవింద మ్యాజిక్ కొంచెం రిక్రియేట్ అయితే అయింది. కంపారిజన్ ఎట్లా ఏం లేదన్న, అది వేరే ఇది వేరే. డైరెక్షన్ పరశురామ, ఇంకా ఫ్యామిలీ కథతో ఆయన వస్తే ఇంకా తెలుసు కదన్న, ఇంకా చూస్తున్నాము. ఇంకా దిల్ రాజు సార్ ఫ్యామిలీ మూవీ చూసుకొస్తే తెలుసు కదా మనకు రిజల్ట్. మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లున్నా అన్న? స్లోగా ఉన్నా అంటే అందరూ ఆమె ప్రిన్సెస్ అంటారు, దేవత ఆమె. ఇంకా చాలా అన్న ఆ సీన్లు ఉన్నాయి అన్న. అదే రౌడీ టాక్ తీసి పక్కన పెట్టేసిండు ఆయన. విజయకుండా మంచి యాక్టర్ లాగా మళ్ళీ కనబడుతున్నాడు, బాగుంది. ఎంత ఇస్తాం మొత్తం స్కోర్ సినిమాకు? ఫస్ట్ ఈ దరిద్రాలు ఇవి మానుకుందామన్న, ఈ రేటింగ్లు ఇవి మనకు వద్దు, ఒపీనియన్ చెప్పుకుందాము. ఈ మధ్య మీకు తెలియదు ఏముంది, మొత్తం రేటింగ్ ఏడన్నా ఇంకా వద్దన్న. ఇప్పుడు దీన్ని ఇంటర్స్టెల్లార్, కేజీఎఫ్, బాహుబలితో ఇప్పుడు కంపేర్ చేస్తారు దీన్ని. చూడండి ఇప్పుడు అవన్నీ వద్దు మనకు. ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు చక్కగా మంచి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసిపోదాం, అట్లుందన్న కంటెంట్ బాగుంది. అంతే అన్న, గర్ల్ ఫ్రెండ్తో చూడొచ్చు, ఇంట్లో వాళ్ళతో చూడొచ్చు, అంతా మిక్స్డ్ ఆడియన్స్ చూడొచ్చు అన్న, బాగుంది. చూడొచ్చు. బాగుందన్న, సూపర్ బాగుంది. వాళ్ళకి అన్న ఇప్పుడు RRR, బాహుబలి అవి కూడా బాగాలేదనేటోళ్ళు ఉంటారు.
ఏం చేస్తాం అన్న ఇంకా అంతే అన్న. ఇంకా చాలా అంటే అన్న ఇప్పుడు ఇది 80% ఆడియన్స్ అయితే నచ్చుతుంది అన్న. ఏముందా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా, దుమ్ము లేపేసిందన్న విజయ్ దేవరకొండ అన్న. నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకో చాలా మేము ఫ్యాన్స్ అంతా హట్ అయినామన్నా. ఎందుకంటే సినిమా లాస్ట్ టైం కూడా ఖుషి ఫ్లాప్ అయింది, లైగర్ ఫ్లాప్ అయింది, 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. అన్న మళ్ళీ లేచిండు, మన దిల్ రాజు వచ్చిండు ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ వచ్చి తీసిండన్న, ఖతర్నాక్ తీసిండు సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయమన్నా. మన ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ మనం ఎలా ఉంటాం, ఒక తమ్ముడు, ఒక అన్న కానీ, ఒక వదిన కానీ, ఒక ఫ్యామిలీలో మనం ఒక పేదల కుటుంబంలో ఒక బాధ్యత తీసుకుంటాడు, ఒక తండ్రి లెక్క విజయ్ దేవరకొండ. వాళ్ళందరినీ ఎవరికి హర్ట్ చేయడు, ఒక లవ్ చేసే అమ్మాయిని కూడా వద్దనుకుంటాడు ఒక ఫ్యామిలీ కోసం. అరే హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న, చింపేసింది, చింపేసింది, మస్తు ఉందన్న హీరోయిన్ మాత్రం. ఆ సీన్లు లేవన్న, మన డిజిటల్ కాదన్న ఇది. ఫైట్లు మాత్రం ఇచ్చి పడేసి, ఇచ్చి పడేసింది అన్న ఫైట్లు మాత్రం. అరే ఆ సీన్లు అదే ఆ సీన్లు కావన్నా అన్న డిజిటల్ అనుకుంటున్నా. అన్ని ఎరిగినాయి. ఐరన్ అరే అన్న ఒకటి ఉంచుతాడన్నా, ఐరన్ మొత్తం బెండ్ అయిపోతాడన్నా, ఆ దిశ కొడతాడన్నా, ఏముందన్నా ఫైట్ మాత్రం. అది మాత్రం సినిమాకి హైలైట్ అన్నది, మొత్తం బెండి చేసి పడేస్తాడన్నా ఐరన్ మొత్తం. మ్యూజిక్ మాత్రం దుమ్ములు వేసిపోయిందన్నా. అరే ఏం మ్యూజిక్ అన్నా, ఒక లవర్ బాయ్ దొరికింది మళ్ళీ మనకి. అరే డైలాగ్లు ఏముంటాయి అన్న, ఫ్యామిలీకి ఎంత ఫ్యామిలీ నంబర్ కి డైలాగ్లు ఉండయి, కానీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, అవే పెద్ద డైలాగ్లు అన్న. ఒకటి ఇస్తాను ఏమనుకోకూరి, నా సంతోషంతో అన్నా మూవీ చెప్తున్నా, మీరిద్దరు స్పెక్స్ పెట్టుకొని ఎంత స్మార్ట్ గా ఉన్నారు. త్రిబుల్ ఆర్ లెక్క మూవీ, మల్టీ స్టారర్ మూవీ అయిపోతుంది ఇది. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీ స్టార్, 5 స్టార్ ఎంత స్వీట్ గా. హీరో రోల్ చెప్తున్నా కదా బ్రో, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అట్లా ఉంది మూవీ అయితే. హీరోయిన్ చెప్తున్నా కదా బ్రో, వైన్ షాప్ లో దొరుకుతుంది మందు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు, ఇంకా మీరు వేస్తారు చిందు. అట్లుంది మూవీ అయితే. ఎట్లా ఇప్పుడు ఆ సీన్లు ఉన్నాయా? ఆ సీన్ లేవు బ్రో, ఇది ఫ్యామిలీ సినిమా. నేను ఫైట్ లా నువ్వేమనుకున్నావు? ఫైట్ లా నేను హైట్ లా అనుకున్నా, నైట్ లా అనుకున్నా. చాలా బాగున్నాయి నిజంగా ఆ సీన్లు అయితే, ఫైట్ సీన్లు అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్, కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అయితే. సినిమా రేటింగ్ చెప్తున్నా 5 స్టార్ చాక్లెట్, మీ అందరికి తెలుసు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నా. స్వీట్ గా ఉంది హీరోయిన్, 5 స్టార్. సినిమా మొత్తం ఫ్యామిలీ. నా రిక్వెస్ట్, మిడిల్ క్లాస్ హెడ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని మూవీకి రండి. చిల్డ్రన్స్, పేరెంట్స్, అమ్మమ్మ, నానమ్మ, తాత అందరు తీసుకొని రారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉంది బ్రో. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే మనందరు గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ హీరో అంటే నా ఫ్రెండ్ పేరు అజయ్, ఈ సినిమాతో హిట్ కొట్టాడు విజయ్. పరశురామ్, నిజంగా దేవుని పేరు, రాముడు అంటే దేవుడు, దేవుడు అంటే రాముడు, జై శ్రీరామ్. నిజంగా దేవుని పేరు పెట్టుకున్నందుకు. మ్యూజిక్ అయితే చెప్తున్నా కదా బ్రో, బీజిఎమ్స్ తోని బాంబులు వేలినాయి, దివాళీ రాకముందుకే బాంబులు వేలినాయి, అట్లా ఉన్నాయి బీజిఎమ్స్ తో అయితే కుమ్మి పడేసిండు బీజిఎమ్స్. దోస్తుల ముందే అలా ఒక ముచ్చట చెప్పాలి అయితే. ఇక్కడ రివ్యూ స్టార్ట్ చేసినాకెళ్ళి ఒక అన్న ఎక్కడికి పోయినా అందరు అన్నకాడికి పోతారు, అన్న రివ్యూ తీసుకుంటారు, అన్న డైలాగులు మొత్తం క్రేజ్గా ఉన్నాయి, అన్నతోటే మాట్లాడుకుంటారు. అన్న నువ్వు స్పెక్స్ పెట్టే చెప్పేసి అన్న స్టార్ట్ చేసేసాయి. మళ్ళీ ఈ సినిమా గురించి చెప్పాలా ఏంటి? ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ టాక్ నడవట్లేదా ఏంటి? బయట నడుస్తుంది, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది సినిమా మాత్రం. విజయ్ అన్న యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? సినిమా ప్రతి సినిమాకి విజయ్ అన్న యాక్టింగ్ లో దినాభివృద్ధి చెందుతుండు. ఆ విషయం మాత్రం గుండెల్లో చేసుకుని చెప్తున్నా. హీరోయిన్ కి నాకు తెలిసి దిల్ రాజు మామ నువ్వు అన్యాయం చేసినావు, పాపకు సగం రెమ్యునరేషన్ ఇచ్చినట్టున్నావు. సెకండ్ హాఫ్ తను మాట్లాడడం లేదు అసలు. మౌనవ్రతం నాకు అప్పుడప్పుడు అదే అనిపించింది, మౌనవ్రతం చేస్తుందా ఏంటి అనిపించింది. కానీ తర్వాత తెలిసింది ఆమెకి క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ లేదా ఏంటి అని కూడా అనిపించింది. ఆ సినిమాలో 2 పాటలు ఉన్నాయన్నా చెప్పడానికి. ఒకటి ఎక్కడికి వెళ్ళినా వేస్తున్నారు కదా పెళ్లి పాట, ఇట్టా 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 తిరుగుతున్నారు కదా, ఆ పాట ఒకటిని. రెండో పాట ఆ పాట కూడా విజువల్ వైజ్ గా చూడడానికి చాలా బాగున్నాయన్న సినిమాలో మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? కొట్టి ఆడబెట్టిండు. పరశురామ్ గురించి ఏం చెప్తావా? పరశురామ్ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? మరో ఫ్యామిలీ సినిమా అని చెప్పేసి ఓ లవ్ స్టోరీ దింపాడా ఏంటి అనిపించింది నాకైతే. ఈ సినిమాలో ఆ సీన్లు ఉన్నాయా ఏంటి? మళ్ళీ విజయ్ దేవరకొండ గురించి మళ్ళీ చెప్పాలా ఏంటి? ముద్దు అంటే ముందుంటాడా ఏంటి?
విజయ్ దేవరకొండ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ లో ఓ 2-3 సీన్లతో యూత్ కి ఫుల్ పులిహోర పెట్టిండు. చాలా బాగా అనిపించింది ఆ సీన్లు చూసినాక కూడా. ట్రైలర్ లో అమ్మాయిని ఇంటికి రావద్దు అది ఇది అని చెప్పి ఒట్లు పెట్టుకుంటాడు మనంతా కథ అంటావా? అది కాదు, చూసుకుంటావా నన్ను, అలా లైఫ్ లాంగ్ చూసుకుంటావా నన్ను అని చెప్పినాక అది ఇంత పెద్ద రాటు దింపలేదా ఏంటి మళ్ళీ విజయ్ అన్నకి మళ్ళీ విజయ్ అన్న ఈ సినిమా ఈ రివ్యూ నువ్వు చూస్తే ఇన్ కేస్ చూడవా ఏంటి, చూస్తావు కదా, చూస్తే నువ్వు అందరికి గివ్ అవే ఇస్తావు కదా, 100 ఫ్యామిలీలకి టికెట్లు ఇవ్వు, వాళ్ళు కూడా వచ్చి నీ రేంజ్ పెంచరా ఏంటి. ప్రేక్షక దేవులారా, ఓ ప్రేక్షక దేవులారా మీకే చెప్తున్నా, కదలండి, ఎండగా ఉంది, వాన పడుతుంది, డబ్బులు లేవు, ఇలా కాదు, నేను వస్తున్నా, ఈ థియేటర్ దగ్గర నేనుంటా, ఈ సినిమా మనం చూస్తున్నాం, ఇగో నువ్వు నేను కలిసి చూస్తున్నాం ఈ సినిమా, రండి రండి. అక్క ఎట్లున్నా అక్క సినిమా ఎట్లున్నా? యావరేజ్ గా ఉంది, చాలా యావరేజ్. అంత నిమ్మలంగా చెప్తాను అక్క, అందరు మంచిగా ఉన్నాయంటే చాలా లాగ్ ఉంది మూవీ. లాగ్ ఉన్నదా? సగం పడుకున్న మూవీలో. సగం పడుకున్నారా? అంటే మధ్యలో సినిమా కొత్త పోయినట్టే మొత్తం లాగ్ ఉన్నదా? హీరో సార్ ఎట్లా ఉంది క్యారెక్టర్? విజయ్ సార్ బాగున్నాడు కానీ రొటీన్ స్టోరీ బోర్ ఉంది. విజయ్ సార్ ఎట్లున్నది? విజయ్ సార్ ఎప్పుడు బాగుంటారు. అరే సారీ మర్చిపోయినా, హీరోయిన్ మేడం హీరోయిన్ బాగుంది కానీ స్టోరీ అప్ టు ద మార్క్ ఏం లేదు. మ్యూజిక్ కూడా అంతేం కాస్ట్ లేదు. టైలర్ లో ఇట్లా ఐరన్ లో చాలా ఈ అండ కదా, ఆ డైలాగ్ బాగుంది కానీ ఏం లేదు మూవీలో. అక్క నమస్తే అక్క, మంచిగున్నావా? సినిమా ఎట్లున్నా అక్క? సినిమా బాగుంది, యావరేజ్ అనిపించింది. ఎట్లా హీరో సార్ యాక్టింగ్ ఎట్లున్నాయి? విజయ్ యాక్టింగ్ చాలా బాగుంది. మేడం హీరో మేడం హీరోయిన్ మేడం హీరోయిన్ కూడా బాగుంది. అవి ఉన్నాయి అక్క? ఐరన్ రాడు వంచాలా ఏంద్రా అది? ఐరన్ వంచండి అక్క. ఏదో 350 బొక్క చేసుకున్నాడు చెప్తలేను. ఇంకొంచెం స్టోరీ లైన్ మార్చాలి. అక్క ఎట్లా సినిమా అవుట్ ఆఫ్ రివ్యూ ఎంత ఇస్తారు అక్క? 3/5. ఎంత? అరౌండ్ 5? ఏమో ఇంగ్లీష్ లో 3 ఇస్తుందంట, 5కి 3 ఇస్తావా? ఈ తెలుగు మీడియం అర్థం కాలే. అరే అక్క అక్క విజయ్ సారు అందరికి అమ్మాయిలు ఫేవరెట్ కదా, ఎట్లా అనిపించింది? విజయ్ బాగున్నాడు, విజయ్ కి వంక లేదు కానీ స్టోరీ సెలెక్షన్ మారిస్తే బాగుంటది. స్టోరీ సెలెక్షన్ బాగాలేదా? అవంటే మస్తు డిసప్పాయింట్. అరే ఫైటింగ్ ఓటీటీ ఎక్కువ ఈ సినిమాకి లేదు. ఖాళీగా ఉన్నామంటే రావచ్చు ఏసీ కోసం, అంతే తప్పేం లేదు. చూడొచ్చు, అట్లేం లేదు, చూడొచ్చు. 2 ఇస్తా 5కి. మీ స్మైల్ మంచి. థ్యాంక్ యూ. రైట్ అన్న, సినిమా ఎట్లున్నది ఏం కదా అని మొత్తం ముచ్చట తెలుసుకుందాం. అంటే ఎట్లున్నది సినిమా? అన్న సినిమా చాలా బాగా అనిపించింది. అంటే లైగర్ సినిమాతో పోల్చుకుంటే మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ తన డైలాగులు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఆ పంచ్ డైలాగులు వెనక్ కిషోర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ జోనర్ ఉంది, బాగుంది అన్న సినిమా. అలాగే హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ కానీ ఇంటర్వెల్ బిఫోర్ ఒక కిస్ అంటే అట్టర్ ఫ్లాప్ అయ్యా సినిమా. అట్టర్ ఫ్లాప్ సినిమా ఏం బాలేదు. నీకు ఎందుకు నచ్చినావు? 2 పాయింట్లు చెప్పు. అరే నీకు ఎందుకు నచ్చలేదు ఫస్ట్ నువ్వు చెప్పరా భయ్. ఇది ఏ సినిమా? ఫ్యామిలీ స్టార్. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ. ఇన్ దిస్ ఫ్యామిలీ మూవీ లిప్ కిస్, ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిగ్గా చూపించే సినిమా అన్నారు. అక్కడ మిడిల్ క్లాస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ హాఫ్ మిడిల్ క్లాస్, సెకండ్ హాఫ్ లో మంచి లక్షాధికారి అయిపోయిండు. వాడు మిడిల్ క్లాస్ ఎందుకు అవుతాడు? అంటే అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇందులో ఏంటంటే సినిమా మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, ఏదైనా సాధిస్తాడు, అదే అన్నమాట కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నువ్వు కరెక్టే, మేమిద్దరు ఆగమనుకుంటా. అలా కాదు, మీరు చెప్పింది కరెక్టే. మిడిల్ క్లాస్ తలుచుకుంటే ఏం చేయొచ్చాడు, అర్థమైందా? మరి అప్పుడు మిడిల్ క్లాస్ ఎందుకు అవుతాడు? అదేరా, ఒక మిడిల్ క్లాస్ వాడు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేదే సినిమా స్టార్టింగ్ లో. ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ అంబానీ ఉన్నాడండి, ఇదివరకు పెట్రోల్ బంక్ లో పనిచేసిండు. ఇప్పుడు ఆయన మిడిల్ క్లాస్ అంటామా? ఈయన కాన్సెప్ట్ ఎక్కలేనట్టుంది. మిడిల్ క్లాస్ వాడు అనేది ఏంటంటే ఇంట్లో ఒక 4 ఉంటే ఒకడే పని చేస్తాడు, ఆ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటాడు, అది మిడిల్ క్లాస్ అంటే. ఇప్పుడు 10 మంది ఉంటారు, వాళ్ళ అన్నలు ఇద్దరు జర పోరంబోకులు లెక్క ఉంటే ఈడొక్కడే చూసుకుంటాడు. విజయ్ దేవరకొండ అదే కదా అంటే వాళ్ళ అన్నలు పోరంబోకులే అనుకుందాం, ఓకేనా? వాడే ఇల్లు తీస్తున్నది కాపాడితే అంతా బాగుంది, ఓకేనా? సో వాడంతటా వాడే ఎదిగిండా, హీరోయిన్ సపోర్ట్ చేసిందా? అరే ఇప్పుడు టాలెంట్ లేదు, ఎవడైనా సపోర్ట్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నువ్వు సపోర్ట్ చేసినావు, నేను ఎదిగిన. సొంతంతో వాడు ఎలా అవుతాడని నువ్వు అని చెప్తున్నావు. మేమిద్దరం కొట్టుకుందాం, మీరు ఒక మాట క్లారిటీగా అడుగు. మిడిల్ క్లాస్ అంటే ఏంది?
పేదోళ్ళు మన నలుగురం పేదోళ్ళం కదా, నువ్వు పేదోళ్ళమే. ఏదో చిన్న సీన్ ఇక్కడ అన్నట్టుగా లిప్ లాక్ ఉంది, తప్పేది. విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో లిప్ లాక్లు ఉంటాయి, ఇందులో కూడా చిన్న లిప్ లాక్ పెట్టి రాడ్ ఉంచాలన్నారు, దాని గురించి ఏమంటారు? రాడేంది, నేను ఈ నుంచుతా ఇప్పుడు. ఆ స్టెప్ ఏంటి, ఇలా గోక్కొని ఏ స్టైల్? అరే ఆగ్రా బాయ్, ఈయనది ఇట్లుంది, పాటికొచ్చు లెక్కుంది, నాది ఎట్లుంది స్టైల్ గా ఉన్నా. మొత్తం రివ్యూ ఎంత ఇస్తావు సినిమాకి? అవుట్ ఆఫ్ సినిమా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. కాకపోతే మావోన్ కంటే ఒకటి ఏంద్రా, ఎల్లాకేదో అన్న ఏదో మాట అన్నాడని. అరే ఆ మాట అన్నాడు ఖచ్చితంగా అన్నాడుగా, నేను కూడా విన్నారా పై బరాబర్ ఒక మాట. ఆ మనిషి నోటి దూలనో లేదో ఇంకోటి అనుకో సర్దుకోవచ్చు. రేటింగ్ చెప్పరా? రేటింగ్ లేని సినిమాకి ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను. మన వెంకట రేటింగ్ అనం కాదు భయ్యా, సినిమా చాలా బాగుంది, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, బాగుంటది. అలాగే ఇటువంటి సినిమాలు మనం ఏంటంటే వెంకట్, సో మన దగ్గర డబ్బులు లేకపోతే ఒక 2 GB డేటా వేసుకొని మూవీస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే మంచి హెచ్డీ ప్రింట్ వస్తుంది, మనం అందులో చూసుకోవచ్చు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అరే నువ్వు తెలుగు అరే ఈడు కావాలని చూడనోళ్ళ గురించి ఏం చెప్తావు? సినిమా చూడనోళ్ళ గురించి ఒక మంచి సినిమా అండి. చూడనోళ్ళు చూడండి, మూవీ లో చూడండి, ఓటీటీలో చూడండి, థియేటర్ లో చూడండి. ఈడ పప్పగాడు థియేటర్ లో కొనుక్కుంటారు రా సినిమా బాగున్నప్పుడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి, థియేటర్కి వెళ్ళి చక్కగా చూడండి. ఈడన్నట్టు మావోడు అన్నట్టు ఐ బొమ్మల్లో అక్కడో ఇక్కడో మాత్రం అస్సలు చూడకండి. రైట్ దోస్తులు, మేము కొట్లాడుకుందామని వస్తే మనోళ్ళు కొట్టుకుంటారు. మొత్తానికి అయితే రివ్యూ అయితే మా సేపిండు. బాబోడు బంగారం లేదు. మొత్తానికి సినిమా ఒకటే మాటలో చెప్పేసి కథ క్లోజ్ చేద్దాం. ఒకటే మాట, లైగర్ సినిమా వచ్చిందండి, విజయ్ దేవరకొండ పని అయిపోయింది. ఇక సినిమాలో ఇట్టు కొట్టలేడు, అసలు అయిపోయింది అన్నారు నిజంగా. లైగర్ సినిమా వల్ల మార్కెట్ పెరిగింది. బాబు ఫ్యామిలీ స్టార్ అన్న తర్వాత బొమ్చిక్లు లిప్ క్లాక్లు ఏంటండి ఇవి? ఏదేమైనా కానీ సినిమాని థియేటర్లకు వచ్చి చూడండి, పైరసీలు మట్టుతో ఎంకరేజ్ చేయకండి. మూవీ అదే బంగారం నువ్వు చెప్పురా సినిమాలు. అన్న మీ పేరు? నా పేరు తెలకుండా మొత్తానికి అయితే వెంకటాన్ని ఏమంటాడండి, ఇంత ముందుకు విజయ్ దేవరకొండ సినిమా అనగానే ఈ లవర్లు కానీ లేకపోతే కాదు విజయ్ దేవరకొండ సినిమా అనగానే యూత్ కానీ లేకపోతే బంచిక్ ఉండే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఈ అన్న చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి ఫ్యామిలీ కూడా విజయ్ సార్కు ఫ్యాన్ అవుతారని చెప్తే మంచి ఉద్దేశం చెప్పిండు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి రివ్యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ థియేటర్లకు వచ్చి చూడండి.